చేస్తున్నారు కానీ ఎడారిలో వారి దాహాన్ని తీర్చే నీరు ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు వారు ఒక ఆలోచన చేశారు, మనం ఇద్దరిద్దరుగా విడిపోయి 5 గుంపులుగా మారి తలో దిక్కుకి వెళ్ళి నీటి కోసం వెతుకుదాం అనుకున్నారు. వారందరూ కూడా చేసిన ఆలోచన ప్రకారంగా మరి 5 దిక్కులకు వెళ్ళిపోయి నీటి కోసం వెతుకుతుండగా మరి ఒక గుంపుకు అనగా ఒక ఇద్దరికి ఒక నీటి ఓట, ఒక ఓయాసిస్ దొరికింది. ఆ నీటి దగ్గరికి వెళ్ళి, ఆ ఓట దగ్గరికి వెళ్ళి వాళ్ళు నీళ్లు తాగారు. వాళ్ళ కడుపు నిండింది, వాళ్ళ దాహము తీరింది. అయితే వారు ఏం ఆలోచన చేశారంటే, మిగతా 8 మందికి కూడా మనం ఈ నీటి గురించి చెబితే మనకు నీరు దొరకదేమో, నీరు అయిపోతుందేమో అని చెప్పి వారు ఎక్కడున్నది ఏంటి అనేది వారి గ్రహించకుండా, మరి మిగతా వారి యొక్క దాహము గురించి ఆలోచన చేయకుండా, ఎవరికి చెప్పకుండా ఆ నీటిని వారే అనుభవిస్తూ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ 8 మందికి నీరు అందకుండా చేసింది మరి దాహము తీరి కడుపు నిన్న ఈ ఇద్దరే. ఆ ఇద్దరిని ఏమంటారు? స్వార్థపరులు అంటారు. అవునా కదా? అందరూ కలిసి ఉన్నారు, వారికి నీరు దొరికింది కనుక వారు ఏం చేయాలి? లెక్క ప్రకారంగా ఆ నీరు, ఆ దాహము తీర్చే ఆ స్థలం గురించిన సంగతి మిగతా 8 మందికి కూడా వారు తెలియజెప్పాల్సిన అవసరము ఉన్నది. అలా చెప్పలేదు అంటే వారిద్దరిని ఏమంటారు? స్వార్థపరులు అంటారు. ఇప్పుడు దేవుని దృష్టిలో మేము స్వార్థపరులము అవ్వకూడదని ఈ జీవజలమైన యేసు ప్రభు గురించి, వాక్యము గురించి ఊరువాడ తెలియజెప్పాలనే మరి మీ గ్రామానికి, అనేక గ్రామాలకి వెళ్తున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? పోలికేంటి? మీరు ఇక్కడ కూడిక పెట్టడం వల్ల, ప్రభు గురించి చెప్పడం వల్ల మరి మాకేంటి ఉపయోగం? ఆ నీరు ఏ నీరు అని మీరు ఆలోచన చెయ్యొచ్చు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. త్వరగా తీసిన వారు ఎవరు చదవండి. 4:13 అంతేనా? మరి ఏం చదువుతున్నావు? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడును దప్పి గోనడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ భూమి మీద నివసించినప్పుడు సమరయ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక బావి దగ్గర ఒక స్త్రీ నీళ్లు చేదుకుంటుంటే వెళ్ళి, మరి నాకు దాహంగా ఉంది, నీళ్లు చేదివేనా అని అడిగాడు. ఆమెను అడిగి ఆమె యొక్క కథకామ విషయం తెలుసుకుంటూ, అమ్మా నీ పెనిమిటి ఏడి, నీ భర్త ఏడి అని అడిగినప్పుడు ఆమె అంది, అయ్యా నాకు భర్త లేడంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు నిజమే చెప్పావమ్మా, నీకు భర్త లేడు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నవాడు కూడా నీ భర్త కాదు, ఎందుకంటే నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పగానే ఆమె ఆశ్చర్యపడి, నా యొక్క పాప జీవితం ఈయనకి ఎలా తెలుసు? నా యొక్క భర్తల వ్యవహారము, నా యొక్క జీవితము ఈయనకి ఎలా తెలిసింది అని ఆలోచన చేసి ఆమె ఆశ్చర్యపడి అన్నది, నువ్వు నిజముగా దేవుని కుమారుడు, ఎందుకంటే నా హృదయ రహస్యాలు ఎరుగుతున్నావు గనుక నీకు నేను నీళ్లు తోడుతాను అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా నువ్విచ్చి నీళ్లు త్రాగితే నాకు మరలా ఏమొస్తుంది? దాహం వస్తుంది. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే మరలా మీరు ఎప్పటికీ దప్పికొనరు. యేసు ప్రభు ఆ మాట ఆవిడతో ఎందుకన్నాడు అనంటే, ఆమె శారీరక సుఖము కొరకు, ధనము కొరకు, వ్యభిచారము చేత ధనమును సంపాదించుకొనుట కొరకు అనేక విషయాలు మరి ఆమె చేస్తూ, శరీరాన్ని అమ్ముకుంటూ అనేక మంది పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పటికీ ఆమెకు ఈ లోకములో కావలసిన ఆ దాహము తీరలేదు, ఆమె కోరిక నెరవేరలేదు, ఆమెకు సుఖం రాలేదు, సంతృప్తి రాలేదు. గనక యేసుప్రభు అంటున్నాడు, ఈ నీళ్లు కాదు, నేనిచ్చు నీళ్లు త్రాగాలి. నీ అంతరంగ పరిస్థితి అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణకి బైబిల్లో రాయించిన మరి దేవుడు ఈ లోకంలో సంచరించినప్పుడు మరి ఆయన చేసిన ఈ కార్యాన్ని రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే, ఈ లోకంలో అనేక మంది మనుషులు వారి యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి డబ్బులో వెతుకుతున్నారు, సారాలో వెతుకుతున్నారు, వక్కాకులో వెతుకుతున్నారు, వ్యభిచారంలో వెతుకుతున్నారు, వారి యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి సినిమాల్లో వెతుకుతున్నారు,
రకరకాల సుఖాల వెంబడి పరుగులు పెడుతున్నారు, గొడవల్లో వెతుకుతున్నారు, పేరులో, పరువులో, ప్రతిష్టలో. మరి ఎక్కడ తమకు ఆనందం దొరుకుతుందా అని ప్రతి చోటికి వెళ్తున్నాడు. కానీ మనిషి నిజంగా వాడి హృదయంలో సంతృప్తి లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు. డబ్బు ఎంత ఉన్నా కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, తాగడానికి మందు ఎంత ఉన్నా కుటుంబాల్లో సుఖము లేదు, ప్రశాంతత లేదు, సమాధానము లేదు. ఈ వాక్యం వింటున్న వారు మీరు ఎవరైనా సరే ఎక్కడి నుంచి వింటున్నా నిజముగా ఆనందముగా ప్రతి రాత్రి మేము పడుకుంటున్నామా? మా భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉన్నదా? మా కుటుంబంలో నిజముగా సంతోషం ఉన్నదా? మాకు ప్రశాంతత కలిగిన ఆ జీవితము మేము జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న వేసుకోగలిగితే, నిజమే మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా ఆ మనుషులకు అందులో సంతృప్తి లేక ఈ మనిషా మృగమా అన్నట్టుగా చాలా మంది బ్రతికేస్తున్నారు. ఈ రాత్రి యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నేనిచ్చిన నీళ్లు త్రాగిన వాడు మరలా ఎప్పటికీ ఏం పొందుకోడు, దప్పికొనడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా ఎన్నటికీ వాడు ఎందుకు దప్పికొనడంటే, ప్రభు ఎందులో దాహము తీరుస్తాడు అని అంటే ఆత్మలో దాహము తీరుస్తాడు. నీ పాపమునకు విడుదల ఇచ్చి, నీ శాపమునకు విడుదల ఇచ్చి, నీ పైన ఉన్న పాప భారాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కార్చిన రక్తము ద్వారాగా నీకు అనుగ్రహించి పాప విమోచన చేస్తాడు గనక ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా సరే వారు ఆత్మలో దాహము తీరిన వారై, సంతృప్తి కలిగిన వారై, సమృద్ధి కలిగిన వారై ఉంటారు గనక మరి ఇక్కడున్న మేము ఆ దాహమును తీర్చుకున్నాము గనక ప్రభులో ఈరోజు ఎవరైతే మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, మరి కుటుంబంలో సమాధానము లేక, ఆయా వ్యసనాలకు బానిసై డబ్బు వెనకాల పరుగుపెట్టి, సారా వెనకాల పరుగుపెట్టి, గొడవల వెనకాల పరుగుపెట్టి, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఒక మనశ్శాంతి లేక బ్రతుకుతున్నారో వారికి ఒక మార్గము, ఒక సమాధానం చూపించడానికే వచ్చాము కానీ మతం మార్చడానికి మేము రాలేదు. యేసు ప్రభు ఒక మార్గము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ హృదయంలో ఉన్న వెలితికి, నీ హృదయంలో ఉన్న భారానికి, నీ హృదయంలో ఉన్న కొరతకు సమాధానం ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. అనేక చోట్లకు వెళ్ళుంటావు. ఒక ప్రయత్నం యేసు ప్రభువును కూడా చేసి చూడు. దాని కొరకు నువ్వు మతం మారక్కర్లేదు, దాని కొరకు మా వెంబడి నువ్వు చర్చికి రావక్కర్లేదు, దాని కొరకు నువ్వు బాప్తిస్మం తీసుకోవక్కర్లేదు. అలా మీకు చెప్పట్లేదు. ఒకవేళ ఎలాంటి సమస్యలతో మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గ్రామములో పాప భారము వెంబడి వెంటాడుతుంటే, పాపముల వల్ల వచ్చిన శాపము మీ తలపైన నిలిచి ఉందని మీరు గనక తెలుసుకున్నట్లయితే ఈ రాత్రి అయినా సరే ఒక్కసారి మనస్సులో, ప్రభువా నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడయ్యా, నా పాపములను కడుగు, నిన్ను అంగీకరిస్తానని ఒక్క మాట ప్రభుతో చెప్పగలిగితే నీతో ఆయన మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆయన దేవుడు అని తెలుసుకుని నమ్ము. దేవునికి స్తోత్రం. లేదు నాతో మాట్లాడలేదండి ప్రభు అంటే విడిచిపెట్టు. ఇది బలవంతము కాదు, ఇది మత మార్పిడి కాదు. మాట్లాడేవాడే దేవుడు. మాట్లాడిన వాడు దేవుడు ఎలాగవుతాడు? మాతో దేవుడు మాట్లాడాడు గనక ఆయన వెంబడిస్తున్నాడు, ఆయన పిలుచుకున్నాడు గనక. ఎక్కడో రాజమండ్రి దగ్గర ఉన్న నన్ను ఇక్కడికి పిలిచాడు గనక ఇక్కడ రాయలసీమలో అనేక ప్రాంతాలు తిరిగి దేవుని గురించి చెప్తున్నాను. ఒకప్పుడు నేను మనశ్శాంతి లేకుండా బ్రతికిన వాడిని, నేను రకరకాల వ్యసనాలకు, గంజాయికి అలవాటు పడి ఇష్టానుసారంగా తిరిగిన వాడిని. ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు శిలువ మీద రక్తం కార్చాడు గనక, ఆయన రక్షణ సువార్త మాట నచ్చే వినబడి ఆయన నన్ను పిలుచుకున్నాడు గనక ఈరోజు సేవకునిగా అనేక మంది జీవితాలు కట్టడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చెప్పినట్టుగా ఈ స్త్రీతో నువ్వు ఎక్కడ వెతికినా నీ దాహము తెరదు, నా దగ్గరికి రా. వారు కనుగొని ఆ బావిని ఎలాగైతే వారు ఎవరికి చెప్పకుండా మిగిలిపోయారో అలా ఈనాడు మేము ఉండకూడనట్లు మీ మధ్యలోనికి యేసు ప్రభుని రక్షకుడిని తీసుకొచ్చాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనుషుల జీవితాలు వారు పరికించును చూస్తే అనేక వ్యసనాలకి, అనేక పాపాలకి బానిసలైపోయి వారు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియక ఇష్టానుసారంగా, మొండిగా, మూర్ఖంగా బ్రతుకుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రశ్నలన్నిటికీ, నీ సమస్యలన్నిటికీ సమాధానం యేసు ప్రభువే అని బాహాటంగా నేను ప్రకటిస్తున్నా. ఎలాగండి యేసు ప్రభువే సమాధానం? యేసు ప్రభు ఎలా మమ్మల్ని రక్షించగలడు? రక్షణ కొరకు మేము చాలా ప్రయత్నాలు చేస్తాం కదా. రక్షణ కొరకు ఏవేవో చేస్తున్నాం. విడుదల కోసం, విముక్తి కోసం, ఆశీర్వాదం కోసం ఎవరేది చెప్పినా దానికి మొక్కుతున్నాం. ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్తున్నాము నువ్వు అనుకున్నట్లయితే గమనించాలి, ఈ సృష్టిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేన్ని చూసినా, ఏ రాయైనా, ఏ రప్పైనా, ఏ చెట్టైనా, ఏ పుట్టైనా, అది ఏదైనా సరే
మనుష్యుడు రూపం ఇస్తేనే దానికి ఒక రూపం కలుగుతుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనిషి కంటే చిన్నదే. ఇంకా బాగా చెప్పాలంటే ఈ సృష్టి అంతటిని మనిషే చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ద్వారా చేయబడుతున్నది, మన ద్వారాగా రూపం పొందుకుంటున్నది, మన ద్వారా ఏలబడుతున్నది మనకు విడుదల ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించిన వాడు మన కొరకు ఒక త్యాగము చేస్తే తప్ప అది జరగదు. 2000 సంవత్సరాల క్రితము మనల్ని సృష్టించిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు శిలువ మీద రక్తము కాచి ఆయన పాప ప్రాయశ్చిత్త నిమిత్తము కొయ్య మీద వేలాడి నీ కొరకు నా కొరకు సొగసు స్వరూపమును అంతా పోగొట్టుకుని ఆయన మరణముంది తిరిగి లేచాడు గనక ఆయన రక్తము కార్చుట ద్వారా ఈ భూమి మీద దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చిందించుట ద్వారా ఈ భూమి మీద పాపాత్ములైన వారందరికీ కూడా పాప విమోచనము జరిగింది. ఆయన రక్తము కార్చాడన్న సంగతి, ఆయన రక్షకుడన్న సంగతి నువ్వు తెలుసుకుని ఒక్క మాట, ప్రభువా నా పాపములను క్షమించని అడిగితే చాలు. నువ్వు ఎక్కడికి రావక్కర్లేదు, నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు, ఎక్కడా తిరగక్కర్లేదు. ఇది మతము కాదు, ఇది కేవలము మార్గమే. నువ్వు ఎవరైనా సరే నీ హృదయంలో సమాధానం కావాలంటే యేసు ప్రభు నీ కొరకు రక్తం కార్చడని నమ్మి, అయ్యా నువ్వు దేవుడు అయితే నా పాపాలని క్షమించి నాతో మాట్లాడని అడిగి చూడు. ఆయన మాట్లాడతాడు. మాట్లాడితేనే నమ్ము. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో నెమ్మది కలిగితేనే నమ్ము. ఆయన నిన్ను దర్శిస్తేనే నమ్ము. నీకేదో ఇస్తాడని నేను చెప్పట్లేదు, నువ్వు వస్తే ఏదో కలిసి వస్తుందని చెప్పట్లేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు పొలాలు వస్తాయి, స్థలాలు వస్తాయి, బంగారం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, లేదా రోగాలు పోతాయి నేను చెప్పట్లేదు ఈ రాత్రి. దానికంటే మేలనేది ఒకటి ప్రభువు చేస్తాడు, ప్రభువే చేస్తాడు, ప్రభువే చేయగలడు. అదేంటనంటే నీ హృదయంలో సమాధానము, నెమ్మది మాత్రం ఆయనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. నీకున్న వ్యసనం నుంచి ఆయన విడుదల ఇస్తాడు. నువ్వు దేనిలో అయితే కృంగిపోతున్నావో దానిలోంచి బయటికి లాగుతాడు. ఏ సమాధానం అయితే నీ గృహంలో లేదో అది మాత్రం యేసు ప్రభువే చేస్తాడు. అలా చేస్తేనే నమ్ము. దేవునికి మహిమ కలుగునుగా. దాని కొరకు నువ్వేం చేయక్కర్లా. ఆమె యేసు ప్రభు చెప్పిన మాట వెంటనే అర్థం చేసుకుని, ఇదిగో నా హృదయంలో ఉన్న పరిస్థితులన్నీ ఎరిగిన వాడు ఈయనే. ఈ రాత్రి మాటలు ప్రకటిస్తున్నప్పుడు మీకెవరికైనా సరే, అవును కదా నీ పాపములో ఉన్నాను కదా, అవును కదా నా కుటుంబంలో శాంతి లేదు కదా, సమాధానం లేదు కదా, అవును కదా నేను వ్యభిచారంలో పట్టబడ్డాను కదా, అవును కదా నేను సారాతో వెలవెల్లాడుతున్నాను కదా, ఎన్నో సంవత్సరాలుగా నా భార్యకి నాకు సమాధానం లేదు కదా, నా ఇంట్లో నా పిల్లలకి నాకు సంతోషం లేదు కదా, మేము అప్పుల ఈ గొడవల్లో కూరుకుపోయాము కదా, గొడవలతో మేము చాలా పోగొట్టుకున్నాము కదా, మొండితనంతో మూర్ఖత్వముతో మాకున్న వ్యసనాలతో నలిగిపోయాము కదా, దీని నుంచి విడుదల ఇస్తానని ఒక వార్త, ఒక మాట మాకు వినపడుతుంది కదా, ఒక ప్రయత్నం నేను చేస్తానని నువ్వు అనుకుంటే నీకు ఇది శుభవార్త. ప్రభు చెప్తున్నాడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా ప్రియ బిడ్డ, పేరు పెట్టి పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు. నీ కొరకే ఆకాశ మహాకాశములు దాటి వచ్చి ఈ భూమి మీద మానవుడిగా నేను జన్మించి శిలువ మీద వేలాడి రక్తం కార్చాను. నా సొగసంతా నీ కొరకే నేను పోగొట్టుకున్నాను. నిన్ను పరలోకము తీసుకు వెళ్ళడానికి నేను 3వ రోజు తిరిగి లేచాను, మళ్ళీ తిరిగి రాబోతున్నాను. నా యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు అని నీకు ప్రకటిస్తున్నాను. ఈ ప్రభు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. నీ ఆస్తులు, నీ పూజలు, నీ బలులు కోరుకునే దేవుడు కానే కాదు. నీ హృదయాన్ని కోరుకునే దేవుడు. నువ్వే పరిస్థితులు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వెక్కడికి కదలక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. నీ హృదయంలో నా దేవా నన్ను దర్శించని ఒక్క మాట ఈ రాత్రి, ఈ మాటలు వినపడుతున్న వారు ఎవరైనా ఈ రాత్రి మీరు నిద్రించేటప్పుడు ఈ మాట మా ఊర్లో వినపడింది, నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడని అడిగి చూసి పడుకోండి. ఆయన మాట్లాడితేనే నమ్మండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు విడుదల పొందుకున్నారన్న విశ్వాసము, ఆ కార్యము, రక్షణ కార్యం మీలో జరిగితేనే నమ్మండి. విశ్వాసం ఉంచండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది అంత్యకాలము. అన్నిటికీ అంతము ప్రారంభమైంది. చెడుతనము విస్తరిస్తుంది. ఎటు చూసినా పాపమే కనపడుతుంది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనుషులు చెడిపోయారు. ప్రభు హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. పైకి అందరూ బాగున్నా మన జీవితాల్లో, మన హృదయాల్లో ఏ పాపాన్ని మనం దాచుకున్నామో, దేని వెంపకాల పరుగు పెడుతున్నామో, ఎలా చెడిపోయామో చూస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మిమ్మల్ని ప్రేమించి రాత్రి మాటను మీతో పలుకుతున్నాడు. నా బిడ్డ, నువ్వున్న పాపముల నుంచి బయటికి రా, నువ్వున్న శాపముల నుంచి బయటికి రా, నువ్వున్న సమాధానం లేని పరిస్థితుల నుంచి బయటికి రా. నేను నీ కొరకు వచ్చాను, నీ కొరకు మరణించాను. నన్ను ఒక్కసారి తలంచుకో, నా త్యాగాన్ని ఒక్కసారి అర్థము చేసుకో. నేను దేవుడని నీ జీవితంలో రుజువు చేసుకుంటానంటున్నాడంటే నువ్వేమి వక్కర్లా.
ఆ అవకాశమును ప్రభుకి రాత్రి ఇవ్వగలిగితే ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ ప్రభు మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మారుస్తాడు. నువ్వు బయటికి రాలేననుకుంటున్న వ్యసనం నుంచి బయటికి లాగుతాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే నీ కొరకు త్యాగము చేసిన దేవుడు గనక, ఆయన రక్తములో మాత్రమే నీకు విడుదల ప్రాయశ్చిత్తము ఉన్నది గనక, నువ్వు విశ్వసించి యేసు ప్రభు వైపు తిరిగి ఒక్క మాట పలకగలిగితే, నువ్వెక్కడున్నా సరే ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే నీ పక్షమున ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో సంతోషము, ఉల్లాసము, సమాధానము పొంగి పొర్లులాగున నా దేవుడు ఆశీర్వదించడానికి రాత్రి మీ మధ్యలోకి వచ్చాడు. ఎందరి మాటలు వింటున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా? మీ అందరి కొరకు ప్రభు మరణం ఉందాడని, మీ అందరి కొరకు శిలలో రక్తం కార్చాడని, మీ అందరి కొరకు తిరిగి లేచాడని, మీ అందరి కొరకు తిరిగి రానేబోతున్నాడని మరొకసారి బాహాటముగా చెబుతూ, ఈ ప్రభు ద్వారాగా తప్ప నీ హృదయంలో నెమ్మది కలిగే అవకాశం లేదని ప్రకటిస్తూ ఒక ప్రయత్నం యేసు ప్రభుని చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ఈ మాటలు విన్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మీరెక్కడున్నా సరే మీ హృదయంలో ఒక్క మాట తలంచండి, అయ్యా మేము పిలవలేదు, మా మధ్యలోకి వచ్చారు. ఈ మాటలు మేము విన్నప్పుడు మేము ముందుగా వినలేదు, ఈ రాత్రి మాకు వినపడ్డాయి. నువ్వు దేవుడు అయితే నా పాపాలను క్షమించి నా హృదయంలోనికి రండి అని ఒక్క మాట అడుగు. ఎందరితో అయితే ప్రభు మాట్లాడతాడో అందరూ ప్రభు బిడ్డలుగా ఆయన చేసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. లేచి నిలబడదాం, ప్రార్థనలోకి బిద్దాం. లేచి నిలబడదాం.